తర్వాత గిరిధర్తో క్షమాపణలు చెప్పించారు జనసేన నేతలు. గొడవను అడ్డుకునేందుకు వెళ్ళిన పోలీసుల పైన కూడా కొరియర్ శ్రీను బూతు పురాణంతో రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ తిడితే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. గిరిధర్ పైన కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు బెదిరింపులకు పాల్పడ్డారు. దాడిని తీవ్రంగా ఖండించారు వైసీపీ నేత పేరు నాని. దాడిలో గాయపడినటువంటి ఆర్ఎంపీ గిరిధర్ను పేరు నాని పరామర్శించారు. ఒకసారి సంఘటనా స్థలం గొడవ జరిగింది, దానికి సంబంధించిన విజువల్స్ చూద్దాం. చేమ కుట్టట్లేదు తెస్తారు, మీకు చేమ కుట్టట్లేదు. ఒక జన సైనికుడు తెలుసో తెలియదు తప్పో చెప్ప తాగిన మైకులో దెబ్బేస్తే వాడిని 18 రోజుల నుంచి టార్చర్ పెడతారు మీరు. అంటే మీ పోలీసులు తిడితే మీకు అంత బాధ. మా డిప్యూటీ సీఎం గారిని, ఒక రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తిని మీరు కొట్టే మీరు వాళ్ళ కాపలా కాస్తారా? ముద్దాయిల్ని ఎక్కడ కాపలా కాస్తారు? వచ్చింది మేము మా మీద కేసు పెట్టమని మీకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి ఎవరు ఇచ్చారా? మీరు పెట్టి కాపలా మేము తీసుకొని మేమేం చేయాలి? తీసుకెళ్ళాలని ఉంటాం. రండి ఇక్కడ తీసుకెళ్ళారు, కూర్చోండి కూర్చోండి అందరూ కూర్చోండి కూర్చోండి తీసుకెళ్తాను తీసుకెళ్ళాలి కూర్చోండి. ఏమంటే ఎన్ఎన్సీ గారు మీది కాదండి. నాకు మీరు సరే నేనే గవర్నమెంట్ మాదండి కాదండి. హైకోర్టు కొన్ని ఎఫ్ఐఆర్లు కడుతుంటే మమ్మల్ని. అయితే మచిలీపట్నం దగ్గర గిరిధర్ అనేటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టర్ పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్పి జనసేన నేతలు 100 మందికి పైగా ఆయన ఇంటిని చుట్టుముట్టి ఇంటిని ధ్వంసం చేశారు. చాలా పెద్ద ఎత్తున దాడి చేశారు. ఆయనతో క్షమాపణ చెప్పించారు. పోలీసులు వచ్చి అడ్డుకున్న పోలీసులపైకే బెదిరింపులకు పాల్పడ్డారు. పవన్ కళ్యాణ్ అంటూ ఉంటే ఏం చేస్తున్నారు అంటూ కూడా వారంతా ప్రశ్నించారు. సో ప్రస్తుతానికి ఆగ్రహంతో ఊగిపోయిన జనసేన నాయకులకు సంబంధించి వారు గిరిధర్ ఇంటిని చుట్టుముట్టి దాడి చేయడాన్ని పేరు నాని కూడా ఖండించారు. ఒకసారి బాధితులు ఏం మాట్లాడారో చూద్దాం. ఆ తర్వాత అక్కడికి పరామర్శించినటువంటి పేరు నాని కూడా ఏం మాట్లాడారో చూసే ప్రయత్నించుద్దాం. కార్యకర్తలందరూ నేను పవన్ కళ్యాణ్ తప్పుగా మాట్లాడాను, కార్యకర్తలందరూ నాకు క్షమించాలి. నేను మీ అందరికీ చేతులెత్తి సారీ చెబుతున్నాను, క్షమించండి. మేము మాట్లాడింది తప్పు, నేను మాట్లాడిన తప్పు మళ్ళీ చెప్పు ఇంకోసారి గట్టిగా. నేను మాట్లాడిన తప్పు మళ్ళీ మాట్లాడను సార్. ఎవరు మాట్లాడించమన్నారు? వెనకాల ఎవరు లేదు సార్, వాస్తవం చెబుతాను. ఎవరు లేదు సార్, ఎవరు లేదు సార్. నేను ఒక్కడే సార్ మాట్లాడింది ఆరోగ్యం వాస్తవం. నేను ఎవరు మాట్లాడి యాంకర్ రమ్మని మాట్లాడమన్నాడు సార్. తిట్టమలేదు సార్, నేను తిట్టమలేదు సార్. తిట్టమల్లా యాంకర్ తిట్టమన్నాను. తప్పు నేను తప్పు ఆయన వాస్తవం. తాగేసి తప్పు మాట్లాడాను, తప్పు ఆడాను సార్. కార్యకర్తలందరూ నేను పవన్ కళ్యాణ్ తప్పుగా మాట్లాడాను, కార్యకర్తలందరూ నాకు క్షమించాలి. నేను మీ అందరికీ చేతులెత్తి సారీ చెబుతున్నాను, క్షమించండి. మొన్న కలెక్టరేట్ దగ్గర జరిగినటువంటి రైతు ధర్నాలో పాల్గొన్నటువంటి గిరి అనేటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు, తాళపాలెనికి సంబంధించిన ఆయన ఒక మీడియా విలేకరి పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రజలకు చేస్తున్నటువంటి అంటే హామీలు నిలబెట్టుకోలేకపోవటం, ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి భారీ వాగ్దానాలు
లేదా పెద్ద పెద్ద మాటలు వాళ్ళు అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఏం చేయట్లేదు ఏం అనేది దాని మీద మీడియా అతను ప్రశ్న అడిగితే అతను ఏదో తిట్టాడంట, పవన్ కళ్యాణ్ని ఆవిడ వీడు అన్నాడంట. ఆ వీడియో 4 రోజుల క్రితం 3 రోజుల క్రితం జరిగితే ఇవాళ ఒక 100 మంది రౌడీలు గూండాలు, జనసేనలో తిరిగేటువంటి గూండాలు, జనసేన జెండా పెట్టుకుని జనసేన ముసుగులో రౌడీజాలు చేస్తున్నటువంటి కొంతమంది, ఒక 100 మంది రౌడీలు మోటార్ సైకిల్ వేసుకుని పోలీసులు ఉండగా పోలీసుల సమక్షంలో ఆ ఇంటి మీద దాడి చేసి ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని విపరీతంగా హింసించి మోకాళ్ళ మీద నుంచోబెట్టి పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పు, నీ వెనకాల ఎవడున్నాడ్రా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కొట్టి అతనితో అవమానకరంగా, అంటే ఒక రజక కుటుంబానికి సంబంధించినటువంటి ఆ ఇంట్లో ఆ ఊర్లో అదొక పెద్ద పంచాయతీ, పెద్ద పంచాయతీ, సుమారుగా 5,000 పైచీలకు ఉన్నటువంటి పంచాయతీలో ఏకైక రజక కుటుంబం ఆర్ఎంపీ డాక్టర్. ఆ ఏకైక రజక కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఒక్క కుటుంబం భార్య భర్త కూతురు ఉంటారు, 3 ఆ ఇంట్లో. రాత్రిపూట 100 మంది వెళ్ళి బాగా తాగెళ్ళి ఆ ఇంటి మీద పడి బీభత్సం చేసి ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని కొట్టి ఆ ఇంట్లో భార్య పిల్లల్ని బెదిరించి పోలీసులు వచ్చి అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే, వాళ్ళ దాడి నుంచి అతను చంపేయకుండా కాపాడే ప్రయత్నం చేస్తుంటే పోలీసుల్ని తిట్టి, పోలీసుల్ని తోసి, పోలీసుల్ని అసభ్య పదజాలంతో చూసి, పోలీసుల్ని మాత్రమే అంటే పోలీసులను కొడితేనే మీరు మా జనసేన మీద కేసులు పెడతారా, మీ పోలీసులను కొడితేనే మీ ఒళ్ళ మా పవన్ డిప్యూటీ సీఎంని తిడితే ఊరుకోవాలా మేము, మీకు పట్టదా, మీరు పోలీసులు కాదా, ప్రభుత్వం కింద ఉద్యోగాలు చేయాలని ఇష్టం వచ్చినట్టు సబ్ ఇన్స్పెక్టర్ని దుర్భాష, అన్ని వీడియోలు ఉన్నాయి. ప్రతి దానికి నేను చెప్పే ప్రతి మాటకి వీడియోలు ఉన్నాయి. అన్ని వీడియోలు మీడియాకి ఇస్తాం, ఆల్రెడీ పోలీసులకు ఇచ్చాం. అతను ఒళ్ళంతా గాయాలే. మొన్న చేమ కుట్టట్లేదు. రైట్, ఇది పేరు నాని మాట్లాడిన మాటలు. సో గిరిధర్ అనేటువంటి ఆ ఆర్ఎంపీ డాక్టర్ పవన్ కళ్యాణ్ పైన అసభ్య పదజాలంతో మాట్లాడారు అని చెప్పి కొరియర్ శ్రీను అనేటువంటి ఒక జనసేన నాయకుడు కొంతమంది జనసేన కార్యకర్తతో వెళ్ళిపోయి ఇంటి మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి మోకాలపై కూర్చోబెట్టి క్షమాపణ కోరిస్తూ ఓ వీడియో రికార్డ్ చేశారు. సో ప్రస్తుతం పేరున అక్కడికి చేరుకొని పరామర్శించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, సో ఏం జరిగింది అక్కడ? గిరిధర్ పైన దాడికి యత్నించేటువంటి ప్రయత్నం ఎవరెవరు చేశారో, అసలు గిరిధర్ ఏ తప్పు చేశాడు? గిరిధర్ పైన నిజంగా తప్పు చేస్తుంటే చట్టాలను న్యాయస్థానంలో ఏకంగా డిప్యూటీ సీఎం గురించి మాట్లాడిన మాటల్ని పోలీసులు తెలుసుకుంటారు. పోలీసుల పైన ఫిర్యాదు ఇస్తే పోలీసులు అరెస్ట్ చేయాలా ఏం చేయాలని చూసుకుంటారు. కానీ చట్టాన్ని వీరే చేతిలో తీసుకొని ఇంతటి స్థాయిలో దాడి చేయడం వెనుక మేము ఏదైనా చేయగలుగుతామని ఒక అహంకారమా, లేక మేము ఏదైనా చేయగలుగుతామనేటువంటి ఒక దుస్సాహసం కనబడుతోందా? అప్డేట్స్ ఏంటి? మనోజు చూడొచ్చు, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన నేతలు చెప్పిన ఘటన జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. ఇటీవల మచిలీపట్నం తాళ్లపాలెం పంచాయతీలో సత్తెనపాలెం చెందినటువంటి గిరిధర్ అనేటువంటి ఒక ఆర్ఎంపీ వైద్యుడు. అతను వైసీపీకి అనుకూలంగా వైసీపీకి సంబంధించిన వైసీపీ పార్టీలు యాక్టివ్ గా తిరిగేవాడు. అయితే ఇటీవల కాలంలో ఒక యూట్యూబ్ ఛానల్లో గతంలో సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ అధికారం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు సుగాలి ప్రీతి కేసు గురించి ఎందుకు మాట్లాడలేదంటూ అతను ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన మాటలకు సంబంధించి దాని మీద మచిలీపట్నం చెందినటువంటి జనసేన నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఉప ముఖ్యమంత్రి, మా అధినేతను